వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 26వ భాగము 188 నుండి 195 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. అధిక పదవులెల్ని అండగా ఉన్నను దొరలివచ్చు బాధ దొరలకైనా. అధిక పదవులెల్ని అండగానున్నను దొరలివచ్చు బాధ దొరలకైనా. పలుచనగును బాధ పరమ పూజ్యులదయన్. పలుచనగును బాధ పరమ పూజ్యులదయన్. కాళికాంబతనయ కనుము కృష్ణ. పదవులు ఎన్ని నిర్వహిస్తున్నా, ఎంతటి పదవులున్న గొప్పవారికైనా బాధలనేవి తప్పవు. సత్పురుషుల దయ ఉంటే ఎవరికైనా ఎలాంటి బాధలైనా కొంతవరకు తొలగిపోతాయి. లోకంలో బాధలు లేని మనుషులు ఉండరు. ప్రతివారు ఏదో ఒక సమయంలో బాధను, కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అది ఏదో ఒక రకంగా మానసిక బాధ, శారీరక బాధ, కుటుంబ సమస్యల వల్ల వచ్చే బాధ, ఆర్థికపరమైన సామాజికపరమైన బాధ, ఏదో రకంగా బాధ అనుభవించవలసిందే. ఇందులో డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అధికారులు, పెద్ద పదవిలో ఉన్నవారు అనే వివక్ష ఉండదు. ఏ సమస్య లేదు అని చెప్పుకునే వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే తాము జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారేమో అని అనుమానం. ఎందుకంటే కష్టం తెలిస్తేనేగా ఆ తర్వాత వచ్చే సుఖం యొక్క మాధుర్యం తెలిసేది. చేదు తిన్న తర్వాత తీపిని తింటే ఎంతో సంతోషంగా ఉంటుంది. బాధలు, కష్టాలు అనేవి దేవుడు పంచిన వరాలు అనుకోవాలి. మనిషికి కష్టం, బాధ లేకుండా జీవితం అంతా సంతోషమే ఉంటే ఇంకా అతనికి దేనితో పని ఉండదు. ఏమీ తెలుసుకోలేడు, ఏమీ చేయలేడు. చివరికి దేవుణ్ణి కూడా విస్మరిస్తాడు. బాధ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాడు. తద్వారా జ్ఞానం, తెలివి పెరుగుతుంది. సంతోషంతో ఉండేవాడు దేన్ని గురించి ఆలోచించవలసిన పని లేదు. తత్ఫలితంగా జీవితంలో ఉన్నత స్థితిని పొందలేడు. లోకంలో ఎంత గొప్పవారైనా, ఎంతటి ధనవంతులైనా, గొప్ప విద్యావేత్తలైనా, జ్ఞానులైనా, దొరలైనా, రాజులైనా అందరికీ బాధలను పంచి ఇచ్చిన దేవుడు వాటికి నివారణను కూడా ఏర్పాటు చేసే ఉన్నాడు. ఉత్తములైన సద్గురువులు, ఆత్మజ్ఞానులు, యోగులు, సిద్ధులు మొదలైన పరమ పూజితులైన వారిని ఆశ్రయించినప్పుడు బాధలు త్వరగా తీరిపోతాయి. బాధలు ఏర్పడినా, కష్టాలు వచ్చినా అవి పెద్దగా బాధించలేవు. సమస్యలు ఉన్నా అవి మనసులో తిష్ట వేసుకుని ఉండవు. మనిషిని అశాంతి పాలు చేయవు. అందువల్ల పెద్దవారు, చిన్నవారు అనే భేదం లేకుండా ఒక మంచి గురువును ఆశ్రయించటం వల్ల జీవితంలో కష్టాలు దరికి రాకుండా ఆనందంగా గడపవచ్చు అనే సందేశాన్ని పై పద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు. ఆర్త ప్రాణిరక్ష అధిక శుభములిచ్చు తరలివచ్చు కీర్తి తప్పకుండా. ఆర్త ప్రాణిరక్ష అధిక శుభములిచ్చు తరలివచ్చు కీర్తి తప్పకుండా. సాటి ప్రాణికెప్పుడు సహకరించుట మేలు
సాటి ప్రాణికెప్పుడు సహకరించుట మేలు. కాళికాంబతనయ కనుము కృష్ణ. బాధల్లో ఉన్న ప్రాణులను రక్షించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, కీర్తి లభిస్తుంది. సాటి ప్రాణులకు సహకరించటం మేలు. బాధ అనేది మానవులకైనా పశుపక్షాదులకైనా ఒకే విధంగా ఉంటుంది. మనిషి బాధను వ్యక్తం చేయగలుగుతాడు, నోటితో చెప్పగలుగుతాడు. వెంటనే ఆ బాధ నుంచి విముక్తి పొందేందుకు ఏదో రకమైన ప్రయత్నాన్ని చేయగలుగుతాడు. అందువల్ల ఆయనకి బాధ తీవ్రత అర్థమవుతుంది. అక్కడక్కడ తిరిగి బాధను పోగొట్టుకునే మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంటుంది. తనంత తానుగానో ఇతరుల సహాయంతోనో బాధలను తీర్చుకోగల సదుపాయం మానవులకి ఉంది. లోకంలో మిగతా ప్రాణులు కూడా చాలా ఉన్నాయి. వాటికి బాధలు వస్తూ ఉంటాయి. గాయపడటం వల్ల, దెబ్బలు తగలటం వల్ల, ప్రకృతిలో కలిగే వాతావరణ మార్పుల వల్ల, ప్రకృతి భీభత్సాల వల్లనో వాటికి బాధలు వస్తుంటాయి. అవి నోరు లేని ప్రాణులు, నోరు విడిచి చెప్పుకోలేని ప్రాణులు కనుక తమ బాధల్ని ఎవరితోనూ చెప్పుకోలేవు. ఏదో మూగరోధన అనుభవిస్తూ అమూగగా రోధిస్తూ ఉంటాయి. వాటికి గాయాలైతే దేవుడే దిక్కు. కానీ మనుషుల్లో కూడా దేవుళ్ళుంటారు. వారికి జాలి, దయ, కరుణ అనే ఉన్నాయి. అటువంటి వాళ్లే ఆపదలో ఉన్న ప్రాణుల్ని చేరదీసి రక్షించి ఆదరించటం వల్ల మానవులలో లోపల ఉన్న దైవత్వం వికసిస్తుంది, పరిమళిస్తుంది. ప్రాణులు ఏవి అయినా ఆపద నుంచి, సమస్య నుంచి రక్షింపబడినప్పుడు అవి కృతజ్ఞతను వ్యక్తీకరిస్తాయి. వాటి భావాలను అర్థం చేసుకుంటే మచ్చిక అయినట్లుగా ప్రవర్తిస్తాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే మంచి పనులకు శుభాలు చేకూరుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు ఆ దయార్ద్ర హృదయులకు కీర్తి కలుగుతుంది. నలుగురు ఒకరిని గురించి మంచిగా చెప్పుకోవటమే కీర్తి. సాటి ప్రాణులకు సహకరించే గుణాలను అలవాటు చేసుకోవటం వల్ల 10 మందికి, నోరు లేని ప్రాణులకు కూడా మేలు జరుగుతుంది. అందువల్ల మనం కీర్తివంతులం అవుతాము అని తోటి ప్రాణుల సేవ యొక్క విశిష్టతను గూర్చి పై పద్యంలో శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు. అదను వచ్చు వరకు అవనిపై పనులెల్ల కష్టపడిన గాని కావు పూర్తి. అదను వచ్చు వరకు అవనిపై పనులెల్ల కష్టపడిన గాని కావు పూర్తి. సమయమైన ఎప్పుడే సంప్రాప్తమౌనురా, సమయమైన ఎప్పుడే సంప్రాప్తమౌనురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సరి అయిన సమయం వచ్చే వరకు పనులు ఎంత కష్టపడినా పూర్తి కావు. సమయం ఆసన్నమైనప్పుడు ఆశించిన పనులు సానుకూలం అవుతాయి. కాలచక్రంలో ప్రతి మనిషికి కర్మానుసారం జరగవలసిన పనులన్నీ నియమిత సమయం వచ్చిన తరువాత మాత్రమే జరుగుతాయి. జీవితకాలంలో ఏ పనులైతే చేయవలసి ఉంటుందో ఆ పనులను గురించిన జ్ఞానం మనిషికి కలుగుతుంది. అవన్నీ మానవుని అవసరాలకు సంబంధించినవే. ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగటం కోసం, లేదా ఎప్పుడు ఏది అవసరం అనిపిస్తుందో వాటిని ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సంకల్పించిన ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరికొన్ని కొరకరాని కొయ్యలాగా ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా యోచించినా, ప్రయత్న లోపం లేకపోయినా, చేయవలసిన దానిలో నిండైన శ్రద్ధను చూపిస్తున్నా జరగవలసిన పనులు ఎండమావిలాగా మారతాయి. దీనికి కారణం మనం ఆశించిన సమయంలో చేద్దామనుకున్న కార్యక్రమం కాలచక్రంలో నిర్దేశించబడకపోవటమే కారణం. నేను దేవుణ్ణే నమ్ముకునున్నా,
ఏనాడు ఎవరికీ ద్రోహం చేయలేదు. తెలిసినంత వరకు మంచినే ఆచరిస్తున్నా. అయినా నాకే ఎందుకిలా జరుగుతోందని ఆవేదన చెందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన మంచిదే, అందువల్ల శుభాలే జరుగుతాయి. అప్పుడు మన సంకల్పాలను తీర్చే బాధ్యత దేవుడు తనపైన వేసుకుంటాడు కానీ మరిచిపోడు. కాలచక్రంలో ఆయన విధించిన నియమాలను ఆయనే అమలు చేస్తారు. మనం పూజ చేస్తున్నామనో, బాధపడుతున్నామనో, రోధిస్తున్నామనో జాలిపడి ముందుగా జరిపించడు. అదను వచ్చిన తర్వాతే పంట చేతికి వచ్చినట్లుగా సమయం వచ్చినప్పుడే ప్రతి పని జరుగుతుంది. దైవాన్ని నమ్ముకుని కృషిలో లోపం లేకుండా ఏదైనా సమయం వచ్చే వరకు మన పనిని మనం చేస్తూ ఉంటే ఫలితం ఎదురు చూసినా చూడకపోయినా వస్తుంది. కనుకనే డూ దై డ్యూటీ దట్ ఈస్ బెస్ట్, లీవ్ అన్ టు గాడ్ ద రెస్ట్ అని చెప్పింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన శ్లోకంలో భావం కూడా అదే. కర్మ చేయటం వరకు మాత్రమే మనకు అధికారం ఉన్నది, కానీ దాన్ని ఫలితాన్ని శాసించే అధికారం మన చేతిలో లేదు. అది పరమాత్మ యొక్క అనుగ్రహమే, లేదు కాల నిర్ణయమే అంటూ పై పద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేస్తున్నారు. కష్టకాలమందు ఇష్ట సఖిని ఓలే సూచనము చేయు సుదతి మిన్న. కష్టకాలమందు ఇష్ట సఖిని ఓలే సూచనము చేయు సుదతి మిన్న. అమ్మ గుణములున్న ఆలి ఉత్తమురాలు, అమ్మ గుణములున్నాలి ఉత్తమురాలు, కాళికాంబతనయ కనుము కృష్ణ. కష్ట సమయాల్లో ప్రియమైన స్నేహితురాలిగా సూచనలు చేసే స్త్రీ గొప్పది. అలాగే తల్లికి ఉండే గుణాలతో అలరించే భార్య ఉత్తమురాలుగా గుర్తించబడుతుంది. భార్యాభర్తల అనుబంధాలు ఏ సమయంలో ఏ విధంగా ఉంటే ఉత్తమత్వానికి దారి తీస్తాయో ఈ పద్యంలో శ్రీ గురుదేవులు తెలియచేశారు. భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల గురించి తెలుసుకొని వాటి నివారణ గురించి ఆలోచించవలసిన బాధ్యత భార్యపై కూడా ఉంది. జరిగిన పొరపాటు వల్ల ఏర్పడిన బాధను తీర్చటానికి ప్రయత్నం చేయాలి. కొందరు భర్తలు జరిగిన విషయాల్ని భార్యలకు చెప్పకుండా వారిలో వారే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే భార్యకు తెలిస్తే కసురుకుంటుందో, మండిపడుతుందో, గోల చేస్తుందో అని భావిస్తారు. అసలే ఒక సమస్యతో బాధపడుతుంటే భార్యకు తెలియటం మూలాన ఆమెతో రెండో సమస్య వస్తుంది అని చెప్పరు. తెలివైన భార్య భర్త ముఖ కవళికని బట్టి అతను ఏదో బాధలలో ఉన్నట్లు గ్రహిస్తుంది. అసలు విషయం భర్తను సరాసరి ముఖమీదే అడిగితే చెప్పటానికి సందేహిస్తాడని మెల్లగా అతని దగ్గర చేరి ప్రేమతో మాట్లాడుతూ లాలనగా ప్రేయసి వలె ప్రవర్తిస్తుంది. దాంతో కరిగిపోయిన భర్త తన బాధ కారణం చెప్తాడు. భార్య తగిన సూచనలిస్తుంది. కనుక భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియ సఖిగా సూచనలు చేసే స్త్రీ లేదా భార్య చాలా గొప్పది. అదేవిధంగా భార్యకు అమ్మ గుణాలు ఉంటే, అనగా తల్లి బిడ్డకు చూపించే ప్రేమ, ఆప్యాయత మొదలైనవి భర్తకు భార్య చూపించగలిగితే ఆమె ఉత్తమరాలిగా ప్రసిద్ధి పొందుతుంది. తల్లి ఎప్పుడు తన బిడ్డ శ్రేయస్సే చూసుకుంటుంది. ఏం తింటున్నాడో, ఏమి చేస్తున్నాడో అని అనుక్షణం గమనిస్తూ ఏ సమయానికి బిడ్డకు ఏది అవసరమో దాన్ని అందించటానికి తాపత్రయపడుతుంది. బిడ్డను చక్కగా తీర్చిదిద్దుతుంది. అదేవిధంగా భర్తను బిడ్డలాగా చూసుకునే భార్య లభించటం కంటే అదృష్టం మరొకటి లేదు. అందుకని సందర్భంలో ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని మనకి ఆప్తవాక్యం ఎప్పుడూ చెప్పింది.
అంటే ఉత్తమురాలు యోగ్యురాలు అయినటువంటి భార్య భర్తకి కార్యేషు దాసి, సేవ చేసేటప్పుడు దాసిలాగా సేవ చేస్తుందట. కరణేషు మంత్రి, సలహాలు ఇచ్చేటప్పుడు సూచనలు ఇచ్చేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తుందట. భోజ్యేషు మాత అంటే భోజనాన్ని తినిపించే సమయంలో అయ్యో తినండి, మీకు ఇష్టం కదా అని చేశానండి, అయ్యో దాన్ని కూడా వదిలేశారండి, ఇది మీకు బాగా ఇష్టం అండి, తినండి చూడండి. ఈ విధంగా కన్న తల్లి పెట్టినట్టుగా ఆ భోజన సమయంలో మాత తల్లిలాగా ఉంటుందట. శయనేశ్వరంభ, సుఖాన్ని అనుభవించేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. అంటే యోగ్యురాలైనటువంటి భార్యలో ఈ 4 గుణాలు ఉంటాయి. మరి ఈ 4 గుణాలు ఉన్న భార్యను అలరించేటటువంటి భర్త యొక్క గుణాలు రెట్టింపుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భార్యాభర్తల అనుబంధం సుఖకరంగా ఆనందంగా ఉంటుంది అని గురుదేవులు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. కాలిచేయునట్టి ఆధ్యాత్మ విధులకు ఊతమిచ్చుపతియే ఉత్తముండు. ఆలిచేయునట్టి ఆధ్యాత్మ విధులకు ఊతమిచ్చుపతియే ఉత్తముండు. సతియు పతియు కలిసి సాగుచుండుట మేలు. సతియు పతియు కలిసి సాగుచుండుట మేలు. కాళికాంబతనయ కనుము కృష్ణ. భార్య చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి భర్త సహకారం ఎంతో అవసరం. అలా సహకరించే భర్త ఉత్తముడు. భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఐక్యంగా సాగటం మంచిది. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఎవరో ఒకరు దేవుని పూజలు చేస్తూ ఉంటారు. భార్య గాని భర్త గాని తమ ఇష్ట దైవానికి పూజలు చేయటం గమనిస్తూనే ఉంటాం. కొన్ని ఇళ్లల్లో తెల్లవారుజామునే భార్య నిద్రలేచి పూజలు చేస్తుంటే భర్త తనకు సంబంధించింది కాదులే అన్నట్లుగా నిద్రపోతూ ఉంటాడు. మరికొన్ని చోట్ల భర్త ఉదయాన్నే లేచి పూజలు చేస్తూ ఉంటే భార్య స్పందించదు. ఒకరు చేసే పూజల్ని మరొకరు గౌరవించకపోవటం వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరు పూజ చేస్తున్నారుగా, అందరూ ఎందుకు అంటూ పూజలు చేయని వాళ్ళు తమకు తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒకరు భోజనం చేస్తున్నారుగా, మిగతా వాళ్ళు చేయకపోయినా పర్వాలేదులే అని మాత్రం ఊరుకోరు. పూజలు చేసినా చేయకపోయినా తక్షణ నష్టాలు ఏమీ ఉండవు గాని పూజలు శాశ్వత ప్రాతిపదిక మీద నడిచే కార్యక్రమాలు. కానీ భోజనం చేయకపోతే రెండో పూటకి నీరసం వస్తుంది. అందుచేత అందరి బదులు ఒకరు భోజనం చేస్తే సరిపోతుందిలే అనుకోం. ఈ భావనలు తప్పు. దైవ పూజను అందరూ గౌరవించవలసిందే. ఒకవేళ ఇంట్లో భార్య ఒక్కతే భక్తురాలై పూజలు చేస్తుంటే భర్త తన వంతుగా ఆమెకి పూజా సామాగ్రి తెచ్చిపెట్టడం, పూలు కోసుకురావటం వంటి పనుల్లో సహకారం చేస్తుంటే భార్య సంతోషిస్తుంది, పూజలు ఇంకా బాగా చేయగలుగుతుంది. అలాగే భర్త పూజలు చేసేవాడైతే భార్య భర్త కంటే ముందుగా లేచి స్నానం చేసి పూజ గది శుభ్రం చేసి ఆయన పూజకు సర్వం సిద్ధం చేస్తే భర్తకు కూడా ఎంతో తృప్తి ఆనందం కలుగుతుంది. అంతేగాని భార్య పూజలు చేస్తుంటే భర్త నిద్రపోవటం వల్ల కానీ బయట తిరగటం కానీ చేయకూడదు. అలాగే భర్త పూజలు చేస్తుంటే భార్య ఆ పూజ తనకు సంబంధం లేనట్టుగా తన పని తాను చేసుకుంటూ ఉండకూడదు. కొద్దిసేపు చేసే పూజలో భార్యాభర్తలిద్దరూ పాల్గొంటే ఎంతో శుభం చేకూరుతుంది. పిల్లలు కూడా వాళ్ళని చూసి ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందించుకుంటారు. సంసారంలో భార్యాభర్తలకిద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఉంది. ఏదైనా ఇద్దరూ కలిసి చేసినప్పుడే ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. అర్ధరాత్రి శక్తి అమిత జ్ఞానికెరుక. అర్ధరాత్రి శక్తి అమిత జ్ఞానికెరుక. అల్పమతులకెరుక అలవియగునే. అల్పమతులకెరుగా అలవియగునే. తృష్ణలన్ని తీర్చు కృష్ణ జన్ననమదే.
తృష్ణలన్ని తీర్చు కృష్ణ జననమదే కాళికాంబతనయ కనుము కృష్ణ. విశిష్ట జ్ఞాన సంపన్నులకు మాత్రమే అర్ధరాత్రి గడియల్లో ఇమిడి ఉండే పరమశక్తిని గురించి తెలుస్తుంది. కోర్కెలను తీర్చే శ్రీకృష్ణుని జననం అర్ధరాత్రిలోనే జరిగింది. కొన్ని పనులు పగలు, కొన్ని పనులు రాత్రులందు మాత్రమే చేయవలసి ఉంటుంది. లౌకిక వ్యవహారాలకు సంబంధించి పగలు విశిష్టంగా ఉంటుంది. అలౌకికమైన జ్ఞానాన్ని పొందటానికి, దేవతా ఉపాసనకు, దేవతా శక్తులను సంపాదించటానికి, యోగ సిద్ధులను సాధించటానికి అర్ధరాత్రి సమయం అత్యుత్తమమైనది. ఆ సమయంలో దేవతలు ఆకాశ సంచారం చేస్తుంటారు. అప్పుడు వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారుతుంది. ఆ చల్లదనం మనసుకు ఎంతో ఉత్తేజాన్ని, ప్రశాంతతను, ఏకాగ్రతను ఇస్తుంది. ఈ స్థితిని అర్ధరాత్రి సమయంలో మేల్కాంచి సాధన చేసేవారు మాత్రమే పొందగలుగుతారు. మనిషి నిద్రపోయేటప్పుడు మనసు అచేతనంగా ఉంటుంది కనుక ఎలాంటి అనుభూతులను, తత్ఫలితంగా ఏర్పడు ఫలితాలను పొందలేదు. ఏకాగ్రత సాధించిన మనసు అతి త్వరగా సంకల్పాలను నెరవేర్చుకోగలిగే శక్తి కలిగి ఉంటుంది. అది అనుభవించిన వారికి అర్ధరాత్రి సమయంలో అంతరిక్షంలోని అమితమైన శక్తి గురించి తెలుస్తుంది. అందుచేతనే సాధకులు, గొప్ప జ్ఞానులు సాధన కార్యక్రమాలను అర్ధరాత్రే చేస్తుంటారు. శక్తివంతమైన ఫలితాలను సాధించటానికి అర్ధరాత్రి సమయం ప్రశస్తమైంది. పరిపూర్ణ అవతారుడు, భగవద్గీతను లోకానికి పరిచయం చేసినవాడు, లోకరక్షకుడు, గోపికావల్లభుడు, కొన్ని దేవీ భాగవత గ్రంథాల ప్రకారం మహాకాళి మూల స్వరూపుడు, దీనజన బాంధవుడు, భక్తుల కొంగు బంగారమై సమస్త కోరికలను తీర్చే గోవర్ధన గిరిధారి అయిన శ్రీకృష్ణుడు ముక్కోటి దేవతలు అంతరిక్షం నుండి చూస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలోనే జన్మించినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి. ఆ సమయంలో కృష్ణుడు జన్మించిన చెరసాలలో అద్భుత కాంతులు వెలుగులు చిమ్మాయి. అందువల్లనే అర్ధరాత్రి సమయం అన్ని సాధనా ప్రక్రియలకు విశిష్టతను కలిగి ఉన్నది. అయితే అర్ధరాత్రి సమయానికున్న అపరశక్తిని తెలుసుకోవటం ఉత్తమమైన జ్ఞాన సంపన్నులకు మాత్రమే సాధ్యమవుతుంది అని గురుదేవులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. సుజన బుద్ధి మసలు సునకమునకునైన మనుజ జన్మ ప్రాప్తి మహిని గలుగు. సుజన బుద్ధి మసలు సునకమునకునైన మనుజ జన్మ ప్రాప్తి మహిని కలుగు. బుద్ధిననుసరించి పుట్టుచుండు ఫలితము. బుద్ధిననుసరించి పుట్టుచుండు ఫలము. కాళికాంబతనయ కనుము కృష్ణ. మంచి బుద్ధితో ప్రవర్తించే కుక్కకైనా తర్వాత జన్మలో మానవ జన్మ కలిగే అవకాశం ఉంది. అనగా బుద్ధిని అనుసరించి ఫలితం ఉంటుంది. వీధి కుక్కల బ్రతుకు ఎంతో హీనంగా ఉంటుంది. వాటిని చూస్తే ఎవరూ తమ ఇళ్ల ఛాయలకు రానీరు. ఇంటి ముందుకు రాగానే కర్ర తీసుకుని వెంటబడి తరుముతారు. సరే, పెంపుడు కుక్కల సంగతి వేరనుకోండి. కుక్కలు ముడితే ఏ పదార్థాలు తినటానికి పనికిరావు, విషతుల్యం అవుతాయి అని అంటారు. అలాగే వీధిన వెళుతున్న కుక్కను చూడగానే తమ మీద పడి కరుస్తుందేమో అనే భయంతో దూరంగా వెళ్ళిపోతారు. కొన్ని కుక్కలు వీధుల్లో పడి ఉండే మృత కళేవరాలను తింటుంటాయి, అశుద్ధాన్ని తింటాయి. దాని శరీరం నుంచి భరించరాని దుర్గంధం వస్తుంది. చూస్తుంటే లోకంలో కుక్క కంటే హీనమైన జన్మ వేరొకటి లేదనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల్లో కూడా
ఎవరైనా దయనీయ స్థితిలో ఉన్నారు అంటే వారి దయనీయ స్థితిని గురించి చెప్పాలి అంటే కుక్క కంటే హీనంగా బతుకుతున్నాడు అని అంటారు. కానీ కుక్కల్లో కొన్నింటి ప్రవర్తన మానవుల ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయి. వాటిలో కూడా దయ, జాలి ఉన్నాయని జరుగుతున్న కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. మనుషులు చెప్పినట్లు విని అర్థం చేసుకునే కుక్కలు, యజమానులకు విశ్వాసపాత్రంగా ఉండే కుక్కలు, శిక్షణనిచ్చే విధానాలను అనుసరించి నేర పరిశోధనల్లో ఉపకరించే విధంగా దొంగలు ఏ విధంగా వచ్చి వెళ్ళింది తమ గ్రహణ శక్తి ద్వారా తెలియజేసే తెలివైన కుక్కలు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. పూర్వజన్మ కర్మలను అనుసరించి వాటి పాప పుణ్య ప్రవర్తనల చేత తదుపరి జన్మలు ప్రాప్తిస్తాయని ఈ కర్మభూమిలో ఒక నమ్మకం ఉంది. పూర్వజన్మలో చేసుకున్న చెడు కర్మల పర్యవసానంగా ఈ జన్మలో కుక్కగా జన్మించినా దాని మంచి ప్రవర్తన, ఇతరులకు హాని చేయని గుణం, విశ్వసనీయత, ప్రదర్శించే బుద్ధి మొదలైన సత్ప్రవర్తన వల్ల ఈ జన్మలోని కుక్క మరుసటి జన్మలో మానవుడిగా పుట్టే భాగ్యాన్ని పొందుతుంది. అలాగే ఈ జన్మలో మానవుడిగా పుట్టి మంచి ప్రవర్తన లేక దుష్టుడై మసిలినప్పుడు చేసిన కర్మలను మోసుకొని వచ్చే జన్మలో ఆ కర్మలకు అనువైన ఏ నీచ ప్రాణిగానో పుడతాడు. కనుక ఈరోజు చేసిన కర్మలు మరు జన్మకు ఆధారంగా నిలుస్తాయి అని పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. దేహగృహమునందు ధీమంతులగువారు ప్రేమ దీపములను పెట్టవలయు. దేహగృహమునందు ధీమంతులగువారు ప్రేమ దీపములను పెట్టవలయు. ప్రేమయనుడు జ్యోతి పెక్కు శుభములిచ్చు. ప్రేమయనుడు జ్యోతి పెక్కు శుభములిచ్చు. కళికాంబతనయ కనుము కృష్ణ. దేహం అనే ఇంట్లో బుద్ధిమంతులైన వాళ్ళు ప్రేమ అనే జ్యోతిని వెలిగించాలి. ఆ ప్రేమ జ్యోతి వలె ప్రజ్వలిస్తూ అందరికీ శుభాల్ని ప్రాప్తింపచేస్తుంది. ఎవరి ఇంటిలో ఏమేమి ఉన్నాయనేది బయట వాళ్ళకి కనిపించవు. మనిషి తెల్లారు లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు అవసరమైన సరంజామా, వస్తు సామాగ్రి, వంటకు ఉపయోగపడేవి, వడ్డించుకొని తినడానికి అవసరమైనవి, పనికి ఉపకరించే పనిముట్లు, విశ్రాంతికి అవసరమైన సామాగ్రి, కసువు పారబోయటానికి కావాల్సినవి, పూజా సామాగ్రి వంటివన్నీ, అట్లాగే డబ్బు దస్కం దాచుకోవటానికి అనువైన బీరువాలు మొదలైనవన్నీ ఇంటి లోపలనే అనుకూలమైన పద్ధతిలో ఏర్పాటై ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా బయట వారికి మాత్రం ఇంటి 4 గోడలే కనిపిస్తుంటాయి. ఇంటి పొందికను బట్టి కలిగిన వారా పేదవాళ్ళ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మానవ దేహంలో మానవుడు సుమారుగా 100 సంవత్సరాలు బతకటానికి అనువైన సంక్లిష్టమైన నిర్మాణం అనేక రకాలైన అంగాలతో నిర్మితమై ఉంటుంది. అవన్నీ బయట కనిపించకుండా రక్షణగా చర్మంతో కప్పబడి ఉంటుంది. సొంత ఇల్లైనా బయట నిల్చొని చూస్తే ఇంటి లోపలి వస్తువులు ఏమీ కనిపించవు. కానీ ఇంటిలో వెలిగించిన దీపపు కాంతి బయట వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరి దేహంలోకి వాళ్ళు చూసినా లోపలి అవయవాలు మాత్రం కనిపించవు. కానీ ప్రేమజ్యోతి అనే దాన్ని మనసులో వెలిగిస్తే ఆ వెలుగుల్లో ఎంతో మంది మార్గదర్శనం చేసుకొని తరిస్తారు. అంటే మానవ దేహం అనే ఇంటిలో ప్రేమ దీపాలు వెలగాలి. తోటి వారి పట్ల మిక్కిలి సానుభూతిని పెంపొందించుకోవాలి. వారి మీద అనురాగాన్ని కురిపించాలి. ఆదరించే గుణాన్ని వృద్ధి చేసుకోవాలి. అందరినీ తమతో సమానంగా చూసుకునే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అఖండ జ్యోతి వలె నిరంతరం వెలుగుతూ ఉండాలి. పరుల యందు కురిపించే ప్రేమయే ఆ జ్యోతికి చమురు కావాలి. ప్రేమ అనే జ్యోతి వల్ల లోకం సంతోషంతో నిండిపోతుంది.
ఇంత విస్తృతమైన అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రేమ అంటే ఏమిటి తెలుస్తుంది, ఏ ప్రేమ జ్యోతి వెలిగించాలి అనేది తెలుస్తుంది. అలా కాకుండా సరైన అవగాహన లేని నేటి యువతరంకు మళ్ళీ సినిమాల్లోనో, టీవీల్లోనో, సీరియల్లోనో, సెల్ ఫోనుల్లోనో చూసేటటువంటి పాత్రలు, సంఘటనల్ని చూసి ప్రేమజ్యోతి, ప్రేమదీపం అనుకుంటూ కేవలం వ్యామోహంలో పడిపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి యువతరం పూర్తి అవగాహన చేసుకొని ఏ ప్రేమజ్యోతిని వెలిగించాలి, అసలు ప్రేమజ్యోతిని ఎలా వెలిగించాలి అనేది గమనించుకోవాల్సిందిగా మనం ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. పరులయందు కురిపించే ప్రేమయే ఆ జ్యోతికి చమురు కావాలి. ప్రేమ అనే జ్యోతి వల్ల లోకం సంతోషంతో నిండిపోతుంది, మంచి భావాలతో విరాజిల్లుతుంది. అలాంటి మంచి భావనలే అందరికీ శుభాలను ప్రసాదిస్తాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు.